హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. మనం డైలీ లైఫ్లో చాలాసార్లు ఇలా అంటూ ఉంటాం. నేను ఎప్పుడు చూసినా అతను కోపంగా ఉంటాడు, ఆమె ఎప్పుడు చూసినా మొహం మార్చుకుని ఉంటుంది, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం కదా. సో ఇటువంటి సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. ఈ వీడియోలో వీటిని సింపుల్గా నేర్చుకుందాం. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ సెంటెన్స్ని ప్రాక్టీస్ చేయండి. నౌ లెట్స్ గెట్ ఇంటు ద క్లాస్. నేను ఎప్పుడు చూసినా అతను కోపంగానే ఉంటాడు. Whenever I see, he is always angry. Whenever I see అంటే నేను ఎప్పుడు చూసినా. ఇప్పుడు మీరు కూడా నాతో పాటు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. నేను ఎప్పుడు చూసినా ఆమె నవ్వుతూనే ఉంటుంది. Whenever I see, she is always smiling. She is always smiling అంటే ఆమె ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది అని. నేను ఎప్పుడు చూసినా అతను మొహం చిట్లించుకుని ఉంటాడు. సో కొంతమంది చాలా ఇరిటేటింగ్గా మొహం పెట్టుకుంటారు కదా. Whenever I see, he is always frowning. Frowning అంటే మొహం చిట్లించుకోవడం. నేను ఎప్పుడు చూసినా ఆమె అరుస్తూనే ఉంటుంది. Whenever I see, she is always yelling. She is always yelling అంటే ఆమె ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది అని. నేను ఎప్పుడు చూసినా ఆమె వంకలు చెప్తూనే ఉంటుంది. Whenever I see, she is always excusing. She is always excusing. Excusing అంటే వంకలు చెప్పడం. నేను ఎప్పుడు చూసినా ఆమె మొహం మార్చుకుని ఉంటుంది. సో కొంతమంది కారణం ఉన్నా లేకపోయినా మొహం మార్చుకుని ఉంటుంటారు కదా. Whenever I see, she always has a long face. Whenever I see, she always has a long face. Long face అంటే మొహం మార్చుకోవడం. నేను ఎప్పుడు చూసినా నువ్వు రీల్స్ చూస్తూనే ఉంటావు. సో ఇది చాలామంది చేసే పని కదా. Whenever I see you, you always watching reels. Whenever I see you, you always watching reels. నేను ఎప్పుడు చూసినా అతను టెన్షన్గానే ఉంటాడు. Whenever I see, he is always tensed. He is always tensed అంటే టెన్షన్గా ఉంటాడు అని. నేను ఎప్పుడు అడిగినా అతను డబ్బులు లేవంటాడు. Whenever I ask him, he says he has no money. Whenever I ask him, he says he has no money. నేను ఎప్పుడు బయటికి తీసుకెళ్ళమన్నా అతను ఖాళీ లేదంటాడు. Whenever I ask him to take me out, he says he is not free. Whenever I ask him to take me out, he says he is not free. అతను ఎప్పుడు మాట్లాడినా సమస్యల గురించే మాట్లాడతాడు. Whenever he talks, he only talks about problems. Whenever he talks, he only talks about problems. ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, నేను ఎప్పుడు బయటకు రమ్మని అడిగినా అతను ఖాళీ లేదంటాడు. నెంబర్ 2, నేను ఎప్పుడు చూసినా నువ్వు ఫోన్లో మాట్లాడుతూనే ఉంటావు. సో వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.